హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మన పని ఏంటంటే మొన్న డీప్ అయితే ఫిట్టింగ్ చేసేసినాం కదా. ఈరోజు వచ్చేసి లెఫ్ట్ సైడ్ సాఫ్ట్ ఎక్కించి అట్లనే హౌసింగ్ ఎక్సెల్ కూడా మొత్తం అన్నీ ఫిట్టింగ్ చేసేయాలన్నమాట. మన వాళ్ళు అయితే టైర్లు అన్నీ దించేసి నిన్ననే దించేసారు. నాకు వేరే పని ఉండి నేను అది చేయలేదన్నమాట. వాళ్ళు నిన్న దించేసారు, అవి ఇవన్నీ క్లీన్ చేసి పెట్టేశారనమాట. ఇప్పుడు నేనైతే బేరింగ్ ఇవన్నీ క్లీనింగ్ చేసేసుకొని ఫిట్టింగ్ చేయడానికి అయితే రెడీ అయిపోయినాను. ఈ బేరింగ్ పాతదే వేస్తున్నాను అనమాట. పాతదే ఉంటే బాగానే ఉంది బేరింగ్. దాన్ని ఒకసారి ఆయిల్ సర్వీస్, డీజిల్ సర్వీస్ చేసి వేసేస్తున్నాను అనమాట. ఇక్కడ బేరింగ్ వస్తుంది. ఈ బేరింగ్ మీద సాఫ్ట్ మూమెంట్ అవుతుంది అనమాట. అంటే దీనివల్ల ఉపయోగం ఏం లేదు. ఆ బేరింగ్ వల్ల జస్ట్ సాఫ్ట్ అటు ఇటు కదలకుండా ఉండడానికే. దీని మీద రన్ అయ్యేది ఏం లేదు. అది సాఫ్ట్గా టీత్లో వచ్చేసి ప్లాంజీ ఒకటి ఫిట్ చేస్తాం కదా, దానికైతే సెట్టింగ్ అయితే బాగుంటుంది. ఇదేమో డస్ట్ సీల్, లోపల గ్రీజ్ అవన్నీ పెడతాం కదా, డస్ట్ అయితే లోపలికి వెళ్ళకోకుండా మనం 4 వీల్ డ్రైవ్ చేసేటప్పుడు డస్ట్ లోపలికి వెళ్ళి సాఫ్ట్ పాడవకోకుండా ఇదైతే పనిచేస్తుంది అన్నమాట. ఈ సీల్ అయితే మనం కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. ఎందుకంటే మొత్తం ఇండియాలో తిరిగినా ఎక్కడ సరే దొరకలేదు. ఎక్కడో ఒకసారినైతే ఒక్కటే సీల్ దొరికింది. మళ్ళీ ఇప్పుడు అది పోయిన మళ్ళీ వేరే సీల్ అయితే లేదనమాట. ఇక ఈ సాఫ్ట్ లోపల కూర్చోబెట్టి దానికి మళ్ళీ మన ఫ్రంట్ హౌసింగ్ అయితే ఎక్కించాలి. 4 వీల్ డ్రైవ్ వేసినప్పుడు ఇట్లా సీల్ అది పోయి బేరింగ్ కొట్టేసింది. ఆయిల్ అంతా బయటికి లీక్ అయిపోయింది అనమాట. ఇవన్నీ సర్వీసింగ్ చేసుకుని కొత్త సీల్, కొత్త బేరింగ్లు వేసి ఎక్కిస్తున్నాను. ఈ లోపల కూడా సీల్ ఉంటుంది, ఆ సీలే పోయింది మెయిన్. అదైతే నిన్న వేసేసినాం. ఆల్రెడీ మనం దీని మీద ఒక వీడియో అయితే చేసినాం, ఫుల్ వీడియో ఛానల్లో ఉంది. ఇప్పుడు ఇది కూడా మన డీఫెక్ట్ ఇచ్చింది. ఇది తొందరలోనే వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. నచ్చితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.